ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరిజినల్ మదర్ టంగ్ తెలుగేనా మీది? లేదు, నా మదర్ టంగ్ వచ్చి కన్నడ అండ్ ఐమ్ ఫ్రమ్ బెంగళూరు. ఫ్రమ్ బెంగళూరు. నాకు గుండమ్మ వచ్చిన కొత్తలో తెలుగు చాలా తక్కువ, అంటే మీరు చాలా స్లోగా మాట్లాడితే నేను అర్థం చేసుకుంటా, అర్థం చేసి ప్రాసెస్ అయ్యి నేను రిపీట్ ఆన్సర్ ఇచ్చే లోపు మీరు వేరే టాపిక్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా తెలుగు డైలాగ్స్ని ఇంగ్లీష్లో రాసుకొని చదివి మరి డైలాగ్ చెప్పి అలా నేర్చుకోవడం వల్ల తెలుగు నేర్చుకున్నాను అనమాట. అంటే మీరు ఎప్పుడైనా ఫాలో అవుతారా? అంటే మీ డైట్లో కానీ లేదంటే వ్యాయామం చేసే విషయంలో కానీ ఎప్పుడైనా డాక్టర్ గారిని ఫాలో అయ్యారా? యాక్చువల్లీ నేను ఈ సీరియల్ కొత్తలో జాయిన్ అవుతున్నప్పుడు ఐ వాజ్ 60 kgs. ఇక్కడ జాయిన్ అయ్యి 2 years తర్వాత నౌ ఐ యామ్ 95 kgs. ఓకే. సో నా మైండ్ సెట్ ఏంటంటే నేను హెల్తీ లైఫ్ని లీడ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను, కానీ డయట్ కానీ యోగాస్ కానీ ఇలాంటివి ఫాలో చేస్తే, జిమ్కి వెళ్ళడం కానీ చేస్తే ఈ గుండమ్మ క్యారెక్టర్ ఎక్కడ సన్నమ్మ అయిపోతుందని చెప్పి ఆ ఒక భయంతో నేను డయట్స్ అవన్నీ ఫాలో చేయండి. సో క్యారెక్టర్ కోసం మీరు ఎలా ఉన్నారో అలాగే మెయింటైన్ చేసేస్తున్నారు. అలాగే వెళ్ళిపోతూ ఉన్నా. సో బట్ దాన్ని బట్టి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. అది నేను సరేలే కంట్రోల్ చేసుకుందాం, వీ క్యాన్ డూ దిస్ అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట. మరి ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు. ఒక క్యారెక్టర్ కోసము చాలా మంది హీరోయిన్స్తో సహా వెయిట్ పెరిగిన వాళ్ళు ఉన్నారు. సో ఆ క్యారెక్టర్లో అలా ఉండి లేదంటే కొంచెం బొద్దుగా కనిపిస్తూనే ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలో ఒకసారి డాక్టర్ గారిని అడుగుతాం. మరి నాకు ఇప్పుడే ఏజ్ 22, కానీ షుగర్ లెవెల్స్ బార్డర్లో వచ్చేసింది. ఆ ఒక భయంతో కొన్ని రోజుల్లో నేను డయట్ చేశాను, అది కూడా అప్పుడు కూడా సన్నబడలేదు. తర్వాత ఫుడ్ చాలా కంట్రోల్గా తింటాను నేను, అయినా కూడా సన్నబడట్లేదు, ఏం చేసినా కూడా సన్నబడట్లేదు. సో మీరే ఒక మార్గం మీరు చెప్పాలి గురుజీ. మరి ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ సీరియల్ గుండమ్మ కథ? గురుజీ ప్రస్తుతానికైతే 1780 ఎపిసోడ్స్ నడుస్తుంది. ఎన్నేళ్ళైంది మొదలుపెట్టి? నేను జాయిన్ అయ్యి 2 years అవుతుంది గురుజీ. అన్నాళ్ళు వెయిట్ మెయింటైన్ చేయాలి మరి. అవును గురుజీ. అయినా షుగర్ రాకూడదు, అంటే లావు ఉండాలి, షుగర్ రాకూడదు, అది చెప్తే చాలా మీకు. ఇంకా ఉన్నాయి గురుజీ, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను గురుజీ. ఇప్పుడు మీరు రైస్ ఎక్కువ తింటారా? చపాతీ తింటాను గురుజీ, ఇంతే సఫిషియంట్ రైస్ గురుజీ. ఆ రైస్ తింటాం మానేసి కొంచెం కినోవా రైస్ లాంటిది, కిన్వా అంటారు కదా, అలాంటి రైస్ కొంచెం తినండి. అప్పుడు ఏంటంటే వెయిట్ మెయింటైన్ అవుతారు, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అది టేస్టీగా ఉండదు కదా గురుజీ, దాన్ని టేస్టీగా ఎలా చేయాలి గురుజీ? కర్రీ కలిపితే టేస్ట్ అయిపోతుంది. ఓకే గురుజీ. ఈ కర్రీస్ వండుకున్నప్పుడు సోయాబీన్, రాజ్మా ఇలాంటి నట్స్, బఠానీ ఇట్లాంటివన్నీ వేయాలన్నమాట. ఎక్కువ నట్స్ వేస్తే అందులో ప్రోటీన్ అది ఉంటుంది, కొంత ఫ్యాట్ కంటెంట్ ఉండి వెయిట్ మెయింటైన్ అవుతారు, వీటికి డయాబెటీస్ పెరగదు. ఇంకొకటి వీటితో పాటు లంచ్లో ఎప్పుడన్నా డైలీ ఒక స్పూన్ మెంతులు వేపించిన పొడి వాడుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది, అది ఇప్పుడు వెనక్కి వచ్చేస్తుంది మెంతిపిండి వాడితే. ఇంకా కావాలంటే కొంచెం డిన్నర్ తిన్నాక ఒక 1/2 hour అయినా వాకింగ్ చేయడం కానీ, మార్నింగ్ ఏమైనా కొంచెం వర్కౌట్స్ ఏదన్నా ఇట్లా చేస్తే మాత్రం డయాబెటీస్ వెంటనే తగ్గుతుంది, వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. మళ్ళీ సీరియల్ అయ్యాక ఆశ్రమంలో వచ్చారండి, అప్పుడు సన్నగా ఎదురుగా. గురుజీ ఇప్పుడు ఫీవర్ వచ్చాక ఒక 15 days అయినా మినిమం కాఫ్, డ్రై కాఫ్ కానీ వెట్ కాఫ్ కానీ ఉంటుంది. కానీ 1 month అయినా సరే నైట్ నిద్రపోతున్నప్పుడు 1 గంట 2 గంట అయిన తర్వాత మళ్ళీ కాఫ్ పూర నెత్తికి ఎక్కేసి కాఫ్ వస్తూ ఉంటుంది. చెకప్ చేయించుకున్నా ఏమీ ఉండదు. దీనికి రీజన్ ఏముంటుంది గురుజీ అండ్ సొల్యూషన్? బాడీలో ఏమైనా వైరస్, బ్యాక్టీరియల్ ఇట్లా వెళ్ళినప్పుడు ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వల్ల కాఫ్ వస్తుంది. మనం మెడిసిన్స్ వేసి కాఫ్ ఉన్న టైంలో కూడా ఫుడ్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయ్యి ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతున్నారు. సింపుల్గా తగ్గించుకోవాలంటే ఈసారి ఎప్పుడన్నా కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా 3-4 days హనీ వాటర్తో ఫాస్టింగ్ చేస్తే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఈవినింగ్ 6 దాటాక కాఫ్ తగ్గే వరకు అసలు ఏం టచ్ చేయకూడదు. నైట్ రిపేరింగ్ బాగా జరిగి త్వరగా కాఫ్ తగ్గిపోతుంది. కానీ చిన్న ప్రికాషన్ తీసుకుంటే అసలు ఎప్పుడూ రాదన్నమాట. గురుజీ ఇప్పుడు జనరల్గా క్రేవింగ్స్ ఉన్నప్పుడు నాకు బిస్కెట్స్ కానీ లేదా చిప్స్ లేదా చాక్లెట్స్ ఏమైనా తినాలనిపిస్తుంది, కానీ ఇవన్నీ హెల్త్కి బ్యాడ్ అని తెలిసి కూడా ఆప్షన్స్ లేక మనం తింటాం. కానీ మార్కెట్స్లో దొరుకుతున్న ఒక షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని చెప్తారు, కానీ దాంట్లో కూడా షుగర్స్ వేసి ఉంటారు. సో దీనికి ఆల్టర్నేటివ్గా కుకీస్ లేదా స్నాక్స్ మీరేమైనా సజెస్ట్ చేయగలరా అలాంటి వాళ్ళకి? ఇప్పుడు కూడా మార్కెట్లో
కొంత మేము చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మన ఫాలోవర్స్ కూడా అందిస్తున్నారు. మల్టీ మిల్లెట్తో బిస్కెట్స్ వస్తాయి. కొంతమంది ఇప్పుడిప్పుడే మేము చెప్పినట్టు ఖర్జూరం పొడితో కూడా బిస్కెట్స్ వస్తున్నాయి. చాక్లెట్స్ కూడా షుగర్ అసలు యూజ్ చేయకుండా వస్తున్నాయి. కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఏం వాడకుండా, బటర్ వాడకుండా కూడా వచ్చేస్తున్నాయి. బిస్కెట్స్ కూడా బటర్ లేకుండా వస్తున్నాయి. ఇట్లాంటివి తీసుకోవటం వల్ల అంత దోషం ఉండదు. లేదు దొరకనప్పుడు మీరు ఎప్పుడన్నా తినాలని ఒకరోజు బిస్కెట్స్, చాక్లెట్స్ తినేశారు, నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయాలి. అప్పుడు ఏంటంటే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ క్లియర్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ, దగ్గు, జలుబు, క్యాలరీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి రావాలి. అంటే క్యాలరీ ఇంటేక్ పెరగటం కానీ ఉండవు. అసలు క్రేవింగ్స్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది నా సందేహం డాక్టర్ గారు. బిస్కెట్స్ మీద క్రేవింగ్లను ఇది హ్యాబిట్ అమ్మా. బిస్కెటే మీకు తెలియదు, దాని మీద క్రేవింగ్ ఎందుకు వస్తుంది? మనకు అది అలవాటు అయ్యే మైండ్లో అట్లా తింటే ఆ క్రిస్పీనెస్, ఆ టేస్ట్, కంఫర్ట్ ఫీల్ అవుతాం. దానికి మైండ్లో ఇది నాకు ఇష్టమని ఉంది. అదే మీకు ఫ్రూట్ తినాలని క్రేవింగ్ ఎందుకు రావట్లేదు? సాలడ్ తినాలి, నట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, ఎవరికి ఎందుకు రాదంటే అది హ్యాబిట్ అవ్వట్లేదు. అవ్వట్లా. అందుకని అవి మనకి అంత ఇష్టం అనిపించట్లా. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొంచెం ఇట్లాంటి అలవాటు చేస్తే వాటి మీద క్రేవింగ్స్ తగ్గుతాయి, వీటి మీద పెరుగుతాయి. ఇప్పుడు అందరికీ ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. ఏమంటే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు లేదా లావుగా ఉన్నవాళ్ళు రాగి తింటే షుగర్ లెవెల్ స్పైక్ అవుతుంది, లేదా రాగి తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, తినాలి అని కొంతమంది చెప్తారు, తినకూడదు అని కొంతమంది చెప్తారు. రియల్ ఫ్యాక్ట్ ఏముంది గురుజీ? వైట్ రైస్తో కానీ, అన్పాలిష్డ్ రైస్తో, వీట్ రైస్తో, ఇట్లాంటి వాటితో పోలిస్తే రాగి బెస్ట్. ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తక్కువ ఉంటాయి, బాగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ ఆ క్వాంటిటీ కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తగ్గించి తీసుకోవాలి. ఈ రాగి ముద్ద కూడా ఎక్కువ తిన్నాం అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డయాబెటీస్ కనిపించే అవకాశాలు మనకు ఉంటాయి. కార్బోహైడ్రేట్ క్వాంటిటీని, పిండి పదార్థాలని బాగా రెడ్యూస్ చేయాలి. ఈ మిల్లెట్స్ ఏవి తిన్నా క్వాంటిటీ తగ్గించి తింటే షుగర్ పెరగదు. మరి హర్షల గారు, మీ డౌట్స్ మరికొన్ని డాక్టర్ గారిని అడిగే ముందు నాకు ఒక సందేహం వచ్చింది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రకి మీరు న్యాయం ఎలా చేయగలుగుతున్నారు? ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా మీరు ఎలా పండించగలుగుతున్నారు? నాకు కూడా తెలీదు మ్యామ్. నేను చెప్పినట్టు రెడీ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. బట్ మీరు యాక్టింగ్ కూడా చాలా చిన్న వయసు నుంచి స్టార్ట్ చేసేసారు కదా? నేను 6 years ఉన్నప్పటి నుండి యాక్టింగ్ చేస్తున్నాను. సో అలాగే ఏజ్ పెరిగి ఒక ఏజ్లో వచ్చినప్పుడు ఇటువైపు పెద్ద అమ్మాయి కాకుండా ఇటువైపు చిన్న అమ్మాయి కాకుండా కూడా అప్పుడు లావుగా ఉండేది, సన్నగా అయ్యేది, లావుగా ఉండేది, సన్నగా అయ్యేది. ఇది ఒక బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఏజ్ పెరుగుతూ మా అమ్మ పోలిక, నేను సీరియల్ లాగానే నిజ లైఫ్లో కూడా నేను మా అమ్మ పోలికనే. సో అమ్మ అలా ఉండడం వల్ల నేను కూడా ఇలా అయిపోయాను. ఇప్పుడు గుండమ్మ కథ చేస్తున్నాను. ఇప్పుడు గుండమ్మ కథ సీరియల్లో మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సూపర్ ఫిట్ అండ్ సూపర్ హెల్దీ. మరి మీ ఇద్దరికి సెట్స్ మీద ఎలాంటి ఫన్ ఉంటుంటుంది? మీరేమో చాక్లెట్ కనిపిస్తే ఆగే రకం కాదు, మరి ఆ ఫన్ ఎలా ఉంటుంది సెట్స్లో? ఇదే మెయిన్ రీజన్, ఇదొకటే. నేను ఎప్పుడైనా బ్రో చిప్స్ తింటారా, బ్రో బిస్కెట్స్ తింటారా అని ఇస్తాను. ఆయన వచ్చి కీరా తింటావా, క్యారెట్ తింటావా అని ఆయన ఇస్తూ ఉంటాడు. నేను బ్రో చెప్తాను, నువ్వు ఇలాగే తిని ఇంకా పెరుగు, ఇంకా డబుల్ సైజ్ అవ్వు అని ఆయన తిడుతూ ఉంటారు. ఆయన చాలా ఫిట్గా అండ్ స్టైలిష్గా ఉంటారనమాట. మన ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఆయన ఫిట్, నేను ఫ్యాట్, ఫిట్ అండ్ ఫ్యాట్ కాంబినేషన్ లాగా ఉంటుంది. సో మంచి ఫన్ ఉంటుంది, మంచి ఫన్గా ఉంటుంది. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.